ఏషియన్ హాట్స్పాట్ రెడ్ లైట్ ఇదేంటంటే ముఖ్యంగా ఈ ఏషియా లోపల ఎస్పెషల్ గ్లోబల్ వార్మింగ్ రైట్స్ మరి క్లైమేట్ చేంజ్ పర్యావరణ ఇలా సమస్యల విషయం అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని ఇవాళ WMO వాళ్ళు పేర్కొనడం జరిగింది, వరల్డ్ మెటీరియాలజికల్ రైట్ ఆర్గనైజేషన్. వీళ్ళ ప్రకారం ఏంటంటే ఆసియా లోపల వార్మింగ్ అనేది విపరీతంగా ఉన్నది. ఇలా ప్రపంచ సగటు కంటే రెండింతలుగా ఉన్న విషయం మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇలా ఆసియాలో మరి ఎందుకు ఉన్నదనే విషయం మనం అర్థం చేసినట్లయితే ఇక్కడ 1.04 డిగ్రీ సెల్సియస్ అబోవ్ రైట్ 1991 ఈ మధ్యకాలంతో పోలిస్తే మనకు ఇలా 2024లో 1.04 డిగ్రీ సెల్సియస్ ఎక్కువ ఉన్నట్లు వాళ్ళు ఇలా WM వాళ్ళు పేర్కొనడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ టెంపరేచర్ అనేది ఇలా ఎక్సీడ్స్ ద రైట్ ఓషన్స్. కాబట్టి ఓషన్స్ కంటే ల్యాండ్ టెంపరేచర్ ఎక్కువగా ఉన్నట్లు ఇక్కడ WM వాళ్ళు పేర్కొన్నారు. ఈ విషయం అర్థం చేసుకోండి. నెక్స్ట్ సీ టెంపరేచర్ 0.24 డిగ్రీ సెల్సియస్ అయితే రైట్ ఇలా గ్లోబల్ ఎంత ఉందంటే 0.13, కానీ ఇలా ఏషియాలో ఎంత ఉందంటే 0.24. కాబట్టి ఇలా గ్లోబ్తో పోలిస్తే ఏషియా లోపల అధికంగా ఇలా గ్లోబల్ వార్మింగ్ భూతాపం ఉన్నట్లు వాళ్ళు పేర్కొనడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ మోర్ దాన్ 50% పాపులేషన్ ఎక్కందంటే ఏషియా కాంటినెంట్ ఉన్న విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎస్పెషల్లీ చైనా, జపాన్, సౌత్ కొరియా ఇండస్ట్రియల్ రీజన్స్ వల్ల ఇలా ఎస్పెషల్ ఫ్యూయల్స్ ఎక్కువగా మనకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ప్రాబ్లమ్ వస్తున్న విషయం అర్థం చేసుకోవాలి. 80% ఫ్యూయల్ రైట్ ఫోజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ ఏషియా. కాబట్టి మొత్తం 100 ఉంటే దాంట్లో 80% ఎక్కడి నుంచి ఉందంటే ఒక ఏషియా విషయం మనం అర్థం చేసుకో రైట్. చైనా, ఇండియా లార్జెస్ట్ GHG ఎమిటర్స్ అంటే ఇలా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ ఎవరంటే రెండు దేశాలు చైనా, ఇండియా అనే విషయం అర్థం చేసుకోవాలి. ఏషియా లోపల చైనా ట్రాన్సిషన్ టు RE బట్ నాట్ ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఇక్కడ చైనా వాళ్ళు బాగానే ప్రయత్నం చేస్తున్నారు, మారుతున్నారు, కానీ అది ఇక్కడ మరి కావాల్సిన రీతులు లేదనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకో రైట్. థ్యాంక్ యూ.